వెరీ సర్ప్రైజింగ్. బొంబాయికి ఇంత డబ్బు పంపారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత డబ్బు పంపినట్టు అక్క ప్రీతికైనా తెలుసా అని. అమ్మాయి గారు. ఏంటి రమణయ్య? మనవడమ్మా, కూతురు బిడ్డ. ఇలారా. నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? కూర్చో. చెప్పు రమణయ్య. అమ్మా, మన తోటలో సాంపంగి పొదని నరికివేయమని అయ్యగారు చెప్పారమ్మా. తమరికి ఒక మాట చెప్పి ఆ తర్వాత పనిచేద్దామని. నాన్నగారు ఆ పొదను ఎందుకు నరికించేయమన్నారు? అదే అమ్మా, మొన్న ఆ పొదకారికి తాచుపాము ఒకటి వచ్చిందమ్మా. దాన్ని కొట్టి చంపేశామమ్మా. కానీ అయ్యగారు అంటారు, సంపంగి పొదకాడికి పాములు వస్తాయిరా, అందుకని దాన్ని పూర్తిగా తీసేయి అని చెప్పారండి. నాన్నగారు చెప్పాక ఇంకా అనుమానం దేనికి? నరికించేయి. నీ ఒక్కడి వల్ల కాకపోతే మనుషుల్ని పెట్టి తీయించేయి. అలాగే వస్తానమ్మా. రమణయ్య, మీ అల్లుడేమైనా మారాడా లేక పాత పాటే పాడుతున్నాడా? తాగుడు మానేశాడమ్మా, కానీ పేకాట మాత్రం మానలేదమ్మా. పోనీలే, ఒక్క చెడ్డ అలవాటు మానింది కదా. అలవాట్లు అనేవి అంత తొందరగా మారేవి కాదు. మీ అమ్మాయే అతన్ని తెలివిగా మార్చుకోవడానికి ప్రయత్నించారు. చెప్తాం. వస్తానమ్మా. అమ్మాయి గారు, మన ఆఫీసు నుంచి స్టాఫ్ తమరి కోసం వచ్చారమ్మా. నేనే అకౌంటెంట్ సుబ్బారావు గారిని, క్యాషియర్ మాధవరావు గారిని రమ్మని చెప్పాను. పంపించు. వస్తానమ్మా. రండి బాబు. నమస్కారం మేడం. కూర్చో. సుబ్బారావు గారు, మన ఆడిటర్ గారు ఫోన్ చేశారు. మన అకౌంట్స్ లో కొన్ని సర్దుబాట్లు చేయాలట. మొన్న సాయంత్రం మాట్లాడి వచ్చారమ్మా. అన్ని సరిగ్గానే ఉన్నాయట. మరి తేడా ఎక్కడొచ్చిందో చెప్పారా? ఆయిల్ మిల్ అకౌంట్స్ లో ఏదో తేడా రావచ్చన్నారు. అతి కష్టం మీద అడ్జస్ట్మెంట్ చేయించానమ్మా. మాతరారు, మన ఇతర ఫార్మ్స్ లాభాలు చెప్పండి మేడం గారికి. అలాగేనండి. మన రెడీమేడ్ ఫ్యాక్టరీ ఈ ఏటి ఆదాయంలో లాభ శాతం 25 అమ్మా. సూపర్ బజార్ సేల్స్ బాగా ఉండటం వల్ల 50% వరకు వచ్చిందమ్మా. హౌసింగ్ లో నష్టాలు చూపించాక కూడా అంతేకాదు మేడం, 2 లారీలు, బావగారి కోసం కొన్న కారు, వారు పంపించినటువంటి డబ్బు అడ్జస్ట్మెంట్ చేసినా కూడా. బావగారికి డబ్బు ఎప్పుడు పంపారు? మొన్న 10వ తారీఖున 5 లక్షల రూపాయల చెక్ ఒకటి నాన్నగారు కొరియర్లో పంపించారమ్మా. అంత డబ్బు అవసరం ఏమొచ్చింది? వారు ఫ్యాక్టరీకి ఏదో మిషనరీ కొన్నారట. అంతేకాకుండా మనం మొన్న కొన్న 2 లారీలు డ్రైవర్లతో అక్కడ పంపించారమ్మా. నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి, చెప్తాం మేడం. ఈ ఏడాది బొంబాయికి నా ద్వారా కానీ నాన్నగారి ద్వారా కానీ కారు, లారీల అకౌంట్లు మొత్తం కలిపి ఎంత అయిందో అకౌంట్స్ తో సహా నాకు 2 గంటల్లో కావాలి. అలాగేనమ్మా. అంత అవసరం ఎంత పంపించామో తెలుసుకోవడంలో తప్పులేదుగా మాధవరావు గారు? లేదమ్మా. సుమారుగా అయితే ఇంత అని చెప్పనుంటారు. చెప్పండి. వారి పెళ్ళైన దగ్గర నుంచి అయితే రమారమి 18 లక్షల దాకా ఈ ఇంటి నుంచి వెళ్ళిందమ్మా. ఈ ఏడాదిలో అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు వెళ్ళిందమ్మా. సరే, ఇక నుంచి నాకు తెలియకుండా డబ్బు పంపడం జరగకూడదు. మరి నాన్నగారితో నేను చెప్తాను. సుబ్బారావు గారు, మాధవరావు గారు, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతులు ఇంకెవరి చెవినా పట్టడానికి వీల్లేదు. అలాగే మీ ఇద్దరు సాయంకాలం కల్లా నాకు అకౌంట్స్ చెప్పాలి. అకౌంట్ పుస్తకాలతో ఆడిటర్ గారిని కలిసి ఏ సంగతి నాకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా.
నమస్తే మేం సాబ్. నమస్తే. ఎవరు నువ్వు? నేను ముంబై నుంచి వచ్చాను. నన్ను డిసోజా సాహబ్ పంపిండు మేడం. ఐసి. నీ పేరు? నాది పేరు ఇస్మాయిల్. మీది ముంబై కంపెనీలో నౌకరీ చేస్తున్నా. మీది అక్కగారి భర్త వివేకానంద గారి విషయము పూర ఆరా తీయమని మీరు డిసోజా సాహబ్కు చెప్పినారంట కదా మేడం? అవును. అది పని డిసోజా సాహబ్ మాకు అప్ప చెప్పిండు. ఏమైనా తెలిసిందా? మీది బావగారు అంత మంచివారు కాదు మేడం. ఆయన గారికి పెద్ద పెద్ద కంపెనీలు, బడా బడా వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పిన మాట ఒట్టి జూట్ మేం సాబ్. ఆయన గారికి గుర్ర పందాలు, పేక ముక్కలాట బాగా ఉన్నాయి. ఒట్టి జూలైగా తిరుగుతున్నారు మేడం. నువ్వు చెప్పేది నిజమేనా? మేడం, నిజమే చెప్తున్నాం. ఒక నెల రోజులు ఆయన వెనక తిరిగి మేము గ్యాదర్ చేసిన విషయాలు అన్నీ ఇదిగో ఇది కవర్లో రాసి ఉంచాం మేము సార్. జర దేఖియే. నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయే. మరొక మాట మేము సార్, అక్కగారిని మొహబ్బత్ చేసుకుని పెళ్లి చేసుకున్నారట కదా? అవును. అక్కగారి ఆరోగ్యం అంత బాగోలేదు మేడం. ఏమైంది అక్కగారికి? బక్కగా అయిపోయినారు. నీరసం నీరసం అంటూ ఎప్పుడూ పడుకొని ఉంటున్నారు. మందులు వాడుతున్నారు, మదర్ గుణం లేదు. देखो मैम साहब, ఒక్కసారి మీరు ముంబై వచ్చి అక్కగారిని ఇక్కడికి తీసుకుని రమ్మని డిసోజా సాహబ్ మీకు చెప్పమన్నారు. ఆలస్యం చెయ్యొద్దు నేను సాబ్, ప్లీజ్. సరే, ముంబైలో మన ఆఫీస్ ఎలా ఉంది? మన ఆఫీస్కే మేడం బహుత్ అచ్చాగా ఉన్నది. నువ్వెప్పుడు ముంబై వెళ్తున్నావు? రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాను. నాది బెహన్ ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి ఆమెను చూసి వెళ్ళిపోతాం. సరే, నేను ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తాను, వెళ్ళి డబ్బు తీసుకో. అచ్చా మేం సార్, మేము వస్తాం. కొండా, అప్పలకొండ. అయ్యా, అల్లుడు గారు ఈ మధ్య ఎందుకో చాలా కోపంగా ఉంటున్నాడు కదరా? మరేనండి, అమ్మాయి గారి మీద స్టేట్మెంట్లు ఆడడం, అరవడం అండి. నిన్న మధ్యాహ్నం వేళ ఆ నరేష్ గారితో పెద్ద గొడవ పడిపోయారండి. ఏమిట్రా, ఎందుకని? నిన్న నరేష్ గారు చొక్కా పుచ్చుకుని అర్బీ చెయ్యి తీశారండి. అమ్మాయి గారు నేను గారికి లేకపోతే ఏటి చేశారండి. అసలు గొడవ ఎందుకు వచ్చింది? అదేనండి, అదిగో నరేష్ గారు వచ్చేసారండి. నమస్కారం అండి. నమస్కారం, రండి కూర్చోండి. నిన్న వివేక్తో ఏదో గొడవ పడ్డాట? ఎవరు చెప్పారండి? అప్పలకొండ చెప్పాడు. అప్పుడే చెప్పేసేవాటయా? అసలు సంగతి ఏమిటండి? మరేం లేదండి, ఈ ప్రీతి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ కావాలని నేనే అడ్డుపడుతున్నానంటున్నారు ఆయన. కానీ నేను చేసిన పరిశోధన చాలదు, మరికొంత ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటున్నారు మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. వాటి కోసం తరచూ మీ ఇంటికి రావడం అది ఎందుకో మీ అల్లుడు వివేక్కి ఇష్టం ఉన్నట్టు లేదు. నరేష్, ఒక్క మాట. 1 minute. వివేక్ గారు ఏం చేస్తున్నారండి? ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు బాత్రూమ్కి. అప్పలకుండా వెళ్ళరా, నువ్వు వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నిలబడు. వివేక్ గారు వస్తూ ఉంటే నాతో చెప్పు. అలాగే. చెప్పండి. అసలు మీరు వివేక్ ఎందుకు అనుమానిస్తున్నారు? కొంతకాలం నుంచి వివేక్ గారి ప్రవర్తన అనుమానించేలా ఉండడం వల్లేనండి. అంటే ఏం చేశాడు? మా పరిశోధనలో ప్రీతి గారికి పెళ్లి అవ్వక ముందు నుంచి ఆయన గుర్ర పందాలు, పేకాట, స్వేచ్ఛగా ఆడవాళ్లతో తిరిగే అలవాటు ఉన్నట్టు తేలిందండి. అలవాట్ల కారణంగా అతను తలకు మించిన అప్పుల్లో ఎరుకొని నానా ఇబ్బందులు పడుతున్నాడు. అదేమిటండి, అతను చాలా డబ్బున్నవాడు, చాలా పెద్ద పారిశ్రామికవేత్త కదా. అలా అని మీతో చెప్పుండొచ్చండి. అంటే అతనికి ఫ్యాక్టరీలు అవి ఏవి లేవంటారా? మా పరిశోధనలో మీరు అన్నవేమీ లేవనే తేలిందండి. నమ్మలేకుండా ఉన్నానండి.
నమ్మలేకపోవడమే అతనికి ఒక పెట్టుబడి అండి. 8 నెలల దాకా మీరు పంపే డబ్బుతో స్వేచ్ఛగా బతికేసిన అతను మీ అమ్మాయి ప్రీతి ఈ ఊరు వచ్చేయడంతో అతని ఆట కట్టింది. అంటే అతనికి వ్యాపారాలు అవి ఏమీ లేవంటారు. నా బిడ్డ ప్రేమించి పెళ్లాడిన వాడు ఒక సామాన్యుడు అంటారు. అన్బిలీవబుల్, ఐ కాంట్ బిలీవ్. సార్ దయచేసి ఓపిక పట్టండి. అన్ని మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి. అంతవరకు ఓపిక పట్టాలి సార్. ఇన్వెస్టిగేషన్ చివరి దశకు చేరుకుంది. మీ అమ్మాయి ప్రీతి గారి మరణం వివాదాస్పదంగా ఉంది. ఆమె మరణించడం అంటే ఎవరి మీద మీ అనుమానం? నేర నిరూపణకు కావలసిన క్లూ దొరికేంత వరకు అందరినీ అనుమానించాలి కదండి. అంటే సర్లేండి, పోలీసులు సహాయం తీసుకోపోయారా? అప్పుడే అమ్మాయి చనిపోయి 6 నెలలు కావచ్చిందండి. పోలీసులు సహాయ సహకారాలు తీసుకుంటే కేసుకు ప్రచారం జరిగి కేసు పూర్వాపరాలే మారిపోయే ప్రమాదం ఉందండి. అంటే పోలీసులకి తెలియకుండానే ఈ వ్యవహారం మేనేజ్ చేస్తున్నారా? పోలీసులకు తెలియదని ఎవరన్నారు? ఇప్పుడే కదండి మీరు అన్నారు పోలీసులకు తెలియకుండా ఈ కేసు ప్రైవేట్ గా. సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అక్షరం కరెక్ట్. కానీ పోలీసులకి సహాయ సహకారాలు తీసుకుని చేస్తున్నాం సార్. అబ్బా, మీరు ఏం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావటం లేదండి. సార్ మీ అమ్మాయి ప్రీతి పేరుని చేసిన 50 లక్షల ఇన్సూరెన్స్ తప్పకుండా మీకు చెల్లించి తీరాలి. కాకపోతే ప్రీతి గారి మరణం వివాదాస్పదంగా ఉంది, స్వాభావిక మరణం కాదని, ఆ సొమ్ము వివేక్ గారికి అందజేయడంలో కొంత జాప్యం జరుగుతుందని వివేక్ గారు ఎందుకో అసహనంతో నా మీద కత్తి కట్టి మాట్లాడుతున్నారండి. అది కాదండి. ప్లీజ్ డోంట్ డిస్కస్ నౌ. అన్ని మీకు వివరంగా చెప్తాను. వస్తా. సరిత గారు, నేను మీకోసం మీ ఇంటికి వస్తే మీరు... నేను మీకోసం మీ ఆఫీస్కి వెళ్ళాను. సరే, మన ఈ ప్రయత్నాన్ని మీ బావగారికి చెప్పి ఒప్పించారా? అతి కష్టం మీద ఒప్పించాను. ఒక పట్టాన అతను ఒప్పుకోలేదు. అంతేకాకుండా మనం చేయబోయే ఈ ఎక్స్పెరిమెంట్ మీద అతనికి చాలా అనుమానంగా కూడా ఉంది. ఉండడం సహజం. కాకపోతే మనం చేసే ఈ ప్రయోగం మీ అక్కగారి మరణం, ఆ మరణం ఎలా జరిగిందో, ఎంత తెలివిగా ఎంత నిగూఢంగా జరిపించారో అది తెలుసుకోవడం కోసమేగా మన ఈ ప్రయత్నం అంతా. అందుకనే అతన్ని మన మధ్యలోకి రాకుండా కన్విన్స్ చేశాను. వెరీ గుడ్. సో వీ కెన్ ప్రొసీడ్ విత్ అవర్ ప్లాన్. ఎటువంటి పరిస్థితుల్లో మీ అక్క మరణానికి సంబంధించిన క్లూ మనం సాధించి తీరాలి. వస్తానండి. మా సరిత, ఏమిటమ్మా ఇదంతా? నాన్న, నేను మీకు అర్థమయ్యేటట్టు తర్వాత చెప్తానుగా. సరే, ఆఫీస్ పని ఉంది, వెళ్ళేస్తాను. అలాగే నాన్న. ఎవరు కావాలి బాబు తమకి? రాజా కావాలి. రాజా అనేవాళ్ళు ఎవరు ఇంట్లో లేరండి. మామూలు ఏదో చోటుకి వెళ్ళబోయి ఏడు కూర్చుంటారు, అంతేనా అండి? రాజా ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. రాజా అనేవాడు ఎవరు లేరు బాబు అంటే ఉండాలి ఏంటయ్యా బాబు? ఇదిగో ఇక్కడ ఎవరు రాజా అనేవాళ్ళు లేరు. ఇదిగో ఆ స్త్రీలు కాల్చడానికి వీల్లేదు, తీసుకుని బయట పారేస్తున్నారు. నేను ఊరుకోకేం చేస్తావు? నేను ఎంతవరకు తెలుసు? మోర్ అరగెంట్ దెన్ యూ. కాల్స్తాను, ఏం చేసుకుంటావు చేసుకోపో. చేతులకి కాళ్ళకి ఉన్న ఎముకల్ని ఏదో అవతల పారేస్తాను. ముక్కు మొహం అని వచ్చి కూర్చుని కవులు చెప్తున్నాం. ఈ ఇంట్లో చేడు కాల్చడానికి వీలేదు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరు? బాక్సింగ్ కింగ్. ఒక్క పంచి ఇచ్చానంటే వాస్కోడి గామలో పడతావు. అలాగా? వెళ్ళి రాజాని పిలువు. వాడికి పోగులు పెడతాను నువ్వు మాట్లాడితే. ఈ ఇంట్లో వచ్చి కూర్చుని ఇచ్చడం మాడతావు.
ఏమిటి చేస్తున్నావు కానీ అల్లుడు గారు నీకు బుద్ధి లేదు. ఎవరనుకున్నావు అతను? వచ్చేసేసి కుర్చీలో కూర్చున్నాడు. రాజా కావాలంటాడు. రాజా ఎవరు ఇంట్లో ఉన్నారు. ఏంటి నేనే ఆ రాజాని. రా తమ పేరు రాజా. రాజా అంటే ఎవరో తెలియదు ఇక్కడ నీకు? ఆ, ముంబైలో ఒక ప్రిన్స్, యువరాజు, రంజని రాజా. ఇతగాడు నడిచిన చోటల్లా తివాచీలు పరుస్తారా పిచ్చోడా. బాబు ఆ చెప్పేది తమ గురించేనండి. ఏయ్, నీకేమన్నా మతి బ్రాహ్మణవా? నువ్వు ఇంట్లో ఒక నౌకరివి. ఏమే కరెక్ట్ రాజా? అబ్సల్యూట్లీ కరెక్ట్. సో టు సే ముసలాడా, ఉమ్. ఈ రాజా షాంపేన్ బాటిల్స్తో ముంబైని ముంచెత్తేసేవాడు. నేను వచ్చి 1.5 నిమిషం అయినా కూడా టీ కానీ విస్కీ కానీ ఆఫర్ చేయని ఇంట్లో వాళ్ళకి మేనర్స్ తెలియదు, నాగరికత తెలియని అనాగరికత అంటే తప్ప భయా రాజా? సెటల్లీ నాట్. అప్పలకొండా, నీకు అసలు తెలివితేటలు లేవయ్యా. నా ప్రియమిత్రుడు, నేనంటే ప్రాణం ఇచ్చే మనిషికి ఇదేనా ఇంట్లో ఇచ్చే మర్యాద? తప్పైపోలేదు బాబు, తమ నన్ను మన్నించాలి. వెళ్ళండి, కప్పులు టీ తీసుకురా. చెప్తాం. అలాగే బిస్కెట్లు అవి తీసుకురా. అలాగే త్వరగా. ఫ్రాన్సిస్, ఏంట్రా ఎలా వచ్చావు? నువ్వే రప్పించావు ఇక్కడికి. నేనా? ఏమిట్రా నువ్వు అనేది? అక్కడక్క మండి పడిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చి 6 నెలలు అయిందట. ఒక్క పైసా పంపకపోగా ఒక ఫోన్ చేయటం కానీ ఉత్తరం కానీ రాయలేదటగా. రాసే పరిస్థితి కాదురా నాది. ఏమైందేమిటి? ప్రీతి ఇన్సూరెన్స్ డబ్బులు 50 లక్షలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా నాకు ఆ ఇన్సూరెన్స్ ఇన్స్పెక్టర్ ఒక అసినిపాతం కూర్చున్నాడు. వాడిని కథం చేస్తే అప్పుడు మరింత బిగుసుకుంటాయి నా కంఠానికి ఉరితాళ్ళు. చేసిన దానికే పీక్కోలేక చేస్తున్నాను. అదిగాక వాడు నా గుండెల మీద కూర్చున్నాడు రా ఫ్రాన్సిస్. వాడు నీ గుండెల మీద కూర్చుంటే నీ గుండెల్ని చీల్చి రక్తం తాగడానికి అక్కడ అక్క పథకాలు వేస్తుంది బాయ్. అగర్వాల్ దగ్గర, అన్వర్ బాయ్ దగ్గర తీసుకున్న లక్షలు అప్పు తీర్చమని రోజు అక్కని చంపు తింటున్నారంట. నీకేం తెలుసు? తెలుసు ఫ్రాన్సిస్. ఆ ఇన్సూరెన్స్ డబ్బు చేతికొస్తే వాళ్ళ బాకీ వాళ్ళ మొహాన కొట్టి హాయిగా ఉండొచ్చని ఆశ. అది తీరిపోతుందని 6 నెలల నుంచి అక్కని చూపడుతున్నావు. అక్కకి కష్టం వస్తుందని తెలిసి గోవాలో నాకు తెలిస్తే ముంబై వెళ్ళి కనుక్కొని వచ్చాను మన వాళ్లతో. పంపన నీకు రేపు లేకుండా చేయటానికి. ఫ్రాన్సిస్, ఏమిటా వాగుడు? వాగుడు కాదు బాయ్, ప్రాక్టికల్ అప్రోచ్. గజేంద్రకర్, అబ్బాస్, పటేల్, నట్కర్ని వీళ్ళందరూ నీకు తెలుసు కదా. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఊళ్ళో హోటల్లో ఉంచాను. వాళ్ళని పంపన రేపు నీకు లేకుండా చేయటానికి. ఫ్రాన్సిస్, ఇలా మాట్లాడడం నీకు ధర్మమా చెప్పు? అక్క ఏం చెప్తే అదెలా చేశానే? ఆ డబ్బు చేతికొస్తే ఏది అక్కడికి వెళ్ళిన ఆవిడతో అక్కడే ఉందా? ఒక్క వారం రోజులు ఓపిక పట్టు. ఆ నరేష్ ఫైనల్గా వాడేవాడమై నిన్ను ఫైనల్ చేయడానికి ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్ ఏదో ఒకటి సెటిల్ చేసేస్తాడు. ఆ తర్వాత మన వాళ్ళు నిన్ను సెటిల్ చేసేస్తారు. అక్కకి నువ్వంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని నీ చేతులతో నువ్వే తాకట్టు పెట్టావు. వారం వరకు ఇక్కడే ఉంటాను మన వాళ్ళతో. ఖర్చులు నీ అకౌంట్లో రాస్తూ తాచుపాములా వెంటాడుతూనే ఉంటాను. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్ను, ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళందరినీ తగలబెట్టి మరీ బండెక్కుతాను. జాగ్రత్త. వస్తా. అక్కకి బొంబాయి ఫోన్ చేయి, నేను కూడా చేస్తాను. వస్తా. ముసలో టీ తీసుకొస్తాడు. అప్పలకొండ, అమ్మా ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నారా? ఏటమ్మా టీ తీసుకెళ్తున్నావా? మరేనమ్మా, అమ్మకు కూడా టీ తీసుకురామన్నారా?
వద్దు కానీ టీ ఇచ్చేసి వచ్చి ఈ లెటర్ కాస్త పోస్ట్ లో వేయాలి అప్పకుండా. అలాగేనమ్మా. అమ్మాయి గారు, చిన్నమ్మ గారు, ఉత్తరం ఇయ్యండమ్మా, పోస్ట్ డబ్బా వేసి వస్తాను. అమ్మాయి గారు, ఇదేంటి నివసంతో పిలిచి పోస్ట్ ఉత్తరం ఇయ్యారు అప్పలకుండా అని చెప్పి మాట పరుపులు అక్కడ ఉండిపోయారండి బాబు. అదేంటిది 6 నెలల క్రితం కూడా ప్రీతం ఇలాగే పిలిచి ఉత్తరం పోస్ట్ ఇయ్యారని చెప్పి ఇలా పడిపోయి చచ్చిపోవాలి. అలాగే ఈ ఇంటికి సరిపట్టింది బాబు. నాకే అర్థం కావట్లేదు బాబు. అయ్యో బాబు, అన్యాయం అయిపోయిందండి. చిన్న పదవి పడిపోయే మాట పడిపోయి అక్కడ ఉంటున్నారండి బాబు. ఒకసారి ఇక్కడ నేను చేయమంటావు? అది కాదండి, వ్యవసాయకేత నన్ను పిలిచారండి. వెళ్ళి చూస్తే పడిపోయాడు బాబు. రండి ఒకసారి పోరండి బాబు. చూడపడకుండా అయ్యా, ఇదంతా వద్దు. ఈ ప్రయోగాలు పరిశోధనలు చేయకయ్యా అంటే వినకుండా పెద్ద మనిషి ప్రీతి చనిపోయిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ ఇదో ఇదంతా చేసి అమాయకురాలు ఏం చేశాడు చూడు. అదో వస్తున్నాడుగా పెద్ద మనిషి. అడగాలనుకున్నదేదో అతన్ని అడుగు. ఏమిటండి? ఏం లేదు బాబు, అమ్మాయి గారు ఉత్తరం పోస్ట్ ఇయ్యని చెప్పారండి. తీరా చేసి వచ్చి చూస్తే పడుకున్నాడు బాబు. అది చూడండి బాబు, నాకేం భయంగా ఉంది బాబు. డోంట్ టచ్ హర్. నీ ప్రయోగంతో ఆమె ఏం చేసావో చెప్పు ముందు. నేనేం చేశానంటారు? ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లా ఒక నిండు జీవిని హతమార్చిన నిన్ను. బాబు ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ సార్. నేను ఇక్కడ ఆవిడ్ని ఏమీ చేయలేదు అనడానికి ప్రత్యక్ష సాక్షులు మీరు, అతను. ఇంతకీ ఆవిడకి ఏం జరిగిందంటారు? ఏం జరిగిందో అది మీరే చెప్పాలి. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడడం కనపడడం లేదా? ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా? ఎందుకుంటారండి? ఆమెకి ఏం జరిగిందో అని మేమిద్దరం కంగారు పడుతూ ఉంటే ఏమీ తెలియనట్టుగా తీరిగ్గా ఎందుకు ఏమిటి అని అడ్డదిడ్డం అనే ప్రశ్నతో వాదిస్తావా? అసలు ఇదంతా చేస్తున్నది నా భార్య ద్వారా నాకు రావాల్సిన 50 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బు రాకుండా చేయడానికే నీ తతంగం అంతా. అసలు కంపెనీకి నష్టం రాకుండా నాకు ఆ డబ్బు అందకుండా చేయాలనుకునే నిన్ను. బాబు, మీ ఇద్దరు తర్వాత దెబ్బలు బిదిరి కానీ ముందు అమ్మాయి గారు చూడండి బాబు. అతనికున్న ఆందోళన ఈ మహాపత్యేదారికి లేదు. పరిశోధన రహస్యాలు వెలికితేత అంటూ సరితను పావులా వాడుకుని ఆమెను మత్తు పెట్టిన ఈ పెద్ద మనిషిని. సరిత మరణం వల్ల, ప్రీతి గారి చావు వల్ల లాభం పొందేది ఎవరండి? ఇకపోతే మీ మామగారు, వారు కూడా పరిసమాప్తం అయితే ఈ ఆస్తి మొత్తానికి ఏకైక హక్కుదారులు ఎవరండి? ఏ కోణం నుంచి ఆలోచించినా సరే నాకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దొరకదు. ఈ ఇంట్లో జరిగే ప్రతి పని వెనక నీ అదృశ్యహస్తం పని చేసుకుంటూ పోతోంది. ఆ అదృశ్యహస్తం ఆవేశంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడం అంత మంచిది కాదు. నేరం ఆరోపించడంతో పాటు అది నిర్ధారణ చేయడం కూడా అవసరం. ఆ బాధ్యతను విస్మరించి మీరు తప్పు చేస్తున్నారేమో. ఏమిటి? నేను బాధ్యత తెలియని వాడినా? అలా అని నేను అన్ను. పరిశోధనలో అందరినీ అనుమానించడం, ప్రశ్నించడం, రహస్యాలు వెలికి తీయడం ఒక రివాజు. వస్తా, డాక్టర్ని తీసుకొస్తా. సీనియర్, ఏమిటో చెప్పి ఇంట్లో వాళ్ళని మాయ చేస్తున్నాడు. అప్పకుండా అయ్యా, వేడివేడిగా ఒక టీ తీసుకురా. అలాగే అలాగేనండి. అమ్మాయి గారి పరిస్థితి వచ్చి ఇక్కడ ఉంది. ఒక్కసారి మీరు తప్పకుండా ఆడి చూడండి బాబు, పుణ్యం ఉంటుంది. రండి బాబు. నాడి బాగానే ఉంది, ఎందుకో ఎలా పడిపోయింది? అమ్మాయికి వచ్చే ప్రమాదం లేదు కదా అండి? పల్స్ బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదు. చెప్తాం, నువ్వు వెళ్ళి టీ పట్టరా. అలాగే. సరిత, సరిత,
ఇదేంటి ఈ చిత్రం చూడు ఏడికి ఎలా వచ్చింది తొందరగా నెట్టేసినారండి బాబు. నేనా? నీకేమన్నా మతి గారిపోయిందా? ఆ స్టూల్ నేను ఎక్కడ పెట్టడం ఏంటి? అసలే తలపోటుతో వస్తుంటాను. ఒకవేళ నువ్వే పెట్టి మర్చిపోయావు, గుర్తు తెచ్చుకో. బాగానేవరానండి, నేనే కనుక ఎట్టేసి ఉంటే మేడం మీకు వెళ్ళినప్పుడు కిందకి వచ్చినప్పుడు నా కాళ్ళకి తగలాలి కదా. తమరే ఎట్టేసి ఏదో పరాశి గారు అంటున్నారు అల్లుడు గారు. పరాశి గారా? నీతోనా? అవును, నాకు పని పాటలు లేవుగా, అందుకని. సరే సరే, టీ ఇచ్చి నీ పని చూసుకోపో. అలాగేనండి. ఇదేంటి ఈ చిత్రం నాకు తుండకుండా ఏడికి ఎలా వచ్చిందండి? అల్లుడు గారు తమరు కానీ తీసేసినారేంటి కుర్చీ పెట్టి వేసుకుని? మర్చిపోయాను. ఇందాక అది ఫోటో మీద ఉండడం చూసి తీద్దాం అనుకుని ఆ స్టూల్ ఎక్కి అది ఈ తులుగుడితో తుడుతాం అనుకున్నారు కావు. అదే అంటుందిలేండి. అటీ ఇలాగు ఇస్తాను. ఇదిగో ఆగడే. ఏమైందయ్యా? మరి తలెత్తి బాగా వేసుకోలేదు మీరు. అదే జస్ట్ నువ్వు రాకముందే వేసుకున్నాను. నేర్తో వేసుకోరండి తమ్ముడు. అది ఎడతాం చెయ్యాలా ఉడిపోతుందండి. ఉనుగుతుందా? లేదే. అవునండి ఉడిపోతుంది. అదే తలపోటు వల్ల, తల తిరగడం వల్ల మాటలు తడపడడం, చేతులు పడకడం అవి సాధారణంగా జరుగుతుంటాయి అప్పలకుండా. అవునండి, రక్తపోటు మధుమేహం వాళ్ళందరికీ కూడా ఇట్టాకే చేతులు ఉడుతాయని ఆ సెంటర్లో ఆడు మందులేమో వాడు చెప్పాడు కదండి. అప్పలకుండా ఇందాల నుంచి ఎవరో బయట గొడవ చేస్తున్నారయ్యా, తాగొచ్చినట్టున్నారు. వెళ్ళి వాళ్ళని వెళ్ళగొట్టు. అలాగే అమ్మాయి గారికి ప్రమాదం లేదు కదా? ఏం ప్రమాదం లేదులే. వెళ్ళాను, నరేష్ ఇంకా రాలేదు. ఏమయ్యాడబ్బా? అరే అదేమిటి మామగారేంటి అనగా? ఏమైందండి? అదేమిటాడు రిక్షా తొక్కుంటూ ఎవరో రిక్షాలో కూర్చోబెట్టుకుని తీసుకొస్తున్నాడంటే మధ్యగారి పోయిందా ఏంటి ఆయనకి? ఈ తాయినాడంతా అంతేనండి. ఆకాశం కిందను భూమి పైన ఉన్నాయనుకుంటారండి తాయినాళ్ళు. అయ్యా తాగిన వాళ్ళు ఒక్కొక్కసారి పెళ్ళను నమ్మేస్తారండి. సరే గాని అయ్యా, నువ్వు వెళ్ళి ఆయన లోపల తీసుకురావయ్యా. రానని మొర ఇస్తే ఇదిగో సరితిలా పడిపోయిందని చెప్పు. చెప్తాను. వెళ్ళి వెళ్ళు. అయ్యా అక్కడేంటి బాబా వెతుకుతున్నారు? సరిత అది ఏం లేదు సరిత, ఇదిగో ల్యాండ్స్కేప్ మీద ట్రస్ట్ బాగా వస్తాను స్టూల్ వేసుకుని ఎక్కి. అవును బావా, ఆ ల్యాండ్స్కేప్ అంటే అక్కకి చాలా ఇష్టం, అందుకనే ఫారెన్ నుంచి తెప్పించుకుంది. కానీ బావా అక్క ఇంత తొందరగా అంతమైపోతుందని మేమెవరూ అనుకోలేదు బావా. అవును సరిత, ప్రీతి మరణం నన్ను ఎంత కుంగదీసిందో చూస్తున్నావుగా. అందుకే నా వ్యాపారాలన్నీ ఎలా ఉన్నా అలా వదిలేసి ప్రీతితో గడిపిన ముంబై ఫ్లాట్లో ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. నీకు తెలుసుగా. అవును బావా, నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఆ ల్యాండ్స్కేప్ ఎప్పటికప్పుడు తుడుద్దాం అనుకుంటూనే అశ్రద్ధ అయిపోతుంది బావా. బాగా దుమ్ము పట్టిపోయింది కదా బావా. అవునవును, అప్పుడు కొన్నిసారి తుడిపిద్దాంలే. సరే గాని నువ్వేమిటి రాసుకుంటూ రాసుకుంటూ అలా బలమైన స్పృహ పడిపోయావు? అది రాసుకుంటున్న నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టయింది బావా. అది చూసి అప్పలకుండా నానా హంగామా చేసేశాడు. నీకేదో అయిపోయిందని, అక్కలాగా నువ్వు కూడా చనిపోయావని ఒకటే హడావుడి చేసేశాడు. అసలు ఇదంతా ఏమిటి సరిత? ఆ రోజు ప్రీతి చనిపోయిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ నరేష్ ఇదంతా నడిపిస్తున్నాడు నీ చేత. అసలు ఐ డోంట్ లైక్ దిస్ డ్రామా అండ్ హిస్ బిహేవియర్ ఆల్సో. అది కాదు బాబా, ఎంతో ఆరోగ్యవంతురాలైన అక్కకు మీరు రాసిన ఉత్తరం చూసి ఆందోళన పడి ఎంతో ఇదైపోవడం చూసి విషయం అర్థం కాక సంగతి ఏమిటి అని అడిగి ఉండాల్సింది. అడిగాను బావా. ఏమంది? ఏమీ లేదండి, సరే అని నేను మేడ మీదకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైంది? అక్క బల్ల దగ్గర కూర్చుని రాసుకుంటూ ఉందట.
ఇంతలోకి అప్పలకొండ నాకు కాఫీ తీసుకుని మేడ మీదకి వస్తున్న అతన్ని పిలిచి లెటర్ పోస్ట్లో వెయ్యాలి రమ్మందట. అప్పలకొండ తిరిగి వచ్చి చూసేసరికి అక్క బల్ల మీద పడుకుని చనిపోయిందట బావా. వెరీ స్ట్రేంజ్. ప్రీతి మరణం ఎంతో అనూహ్యంగా ఉంది. అన్నిటికీ ఆధారమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది లేదంటాడు ఆ నరేష్. దానికి తోడు పోలీసులు కూడా ఎంత ప్రయత్నించినా ఏమీ తెలియడం లేదంటున్నాను. సంగతి ఇది అని నీకేమైనా చెప్పాడా? లేదు బాబా, నాకేం చెప్పలేదు. ఒకవేళ ఏం వేళ ఏమిటో 6 నెలలుగా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడు అక్క పాలసీ సెటిల్ చేయకుండా. సరిత, నేను అక్కకి అదే అక్క చనిపోక ముందు రాసిన ఉత్తరం ఎవరి దగ్గర ఉంది? తెలీదు. అక్కకి మీరు రాసిన ఆ లెటరు, అక్క మీకు చనిపోతూ జవాబు రాసిన ఆ ఉత్తరం రెండు అతి విచిత్రంగా ఎవరికంటా పడకుండా మాయమవడం ఒక పెద్ద మిస్టరీలా ఉంది కదా బావా. ఒకవేళ అక్క పెట్టులో ఉన్నాయో వెతికావా? అది అయ్యింది బావా. దొరికాయా? దొరకలేదు. శ్రద్ధగా వెతుకుంటే అక్క పెట్టే కాదు, ఇల్లంతా భూతద్దం వేసి అంగుళం అంగుళం వెతికాం. ఆ